అందరికీ నమస్తే. నా పేరు సాయితి. మనం ఈ మధ్యన యూట్యూబ్‌లల్లో, ఫేస్‌బుక్‌లల్లో ఎక్కడ చూసినా పునర్విక అనే పాప కోసం వస్తుంది. ఆ పాపకి SMA టైప్ 1 అనే వ్యాధితో తను బాధపడుతుంది. ఒక ఇండిషన్ 16 కోట్లు. ఆ పాప కోసం అందరూ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందుకొచ్చిందని సమాచారం ఉంది. ఆ పాపలానే కాకుండా చాలా మంది పిల్లలు వ్యాధితో బాధపడుతున్నారు. ఆ దేవుడు ఆ పిల్లల్ని చల్లగా చూడాలి. మేము ఇక్కడ పాతగాజువాక నుంచి సంపత్ వినాయకుడ గుడి వరకు ప్రతి చర్చ్, ప్రతి మసీదు, గుడిలో మేము ప్రార్థిస్తున్నాము, పాదయాత్ర చేస్తున్నాము. మీరు కూడా మీ ఇంట్లోని ప్రార్థన చేయండి. ఆ పాపకి బాగుండాలి, మనతో పాటు ఆనందంగా తిరగాలి. ఫండ్స్ ఏమి మేము కలెక్ట్ చేయట్లేదు. ఆ పాపకి బాగుండాలి, అదే చాలు. మేము ఎటువంటి డబ్బులు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఆ పాప ఆరోగ్యం కోసమే మేము నడుస్తున్నాము. పాతగాజువాక నుంచి ఎన్ఏడి, కంచరపాలెం, తాచితపాలెం నుంచి సంపత్ వినాయకుడి గుడి వరకు. అందరికీ నమస్తే. నా పేరు సాయితి. మనం ఈ మధ్యన యూట్యూబ్‌లల్లో, ఫేస్‌బుక్‌లల్లో ఎక్కడ చూసినా పునర్విక అనే పాప కోసం వస్తుంది. ఆ పాపకి SMA టైప్ 1 అనే వ్యాధితో తను బాధపడుతుంది. ఒక ఇండిషన్ 16 కోట్లు. ఆ పాప కోసం అందరూ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందుకొచ్చిందని సమాచారం ఉంది. ఆ పాపలానే కాకుండా చాలా మంది పిల్లలు వ్యాధితో బాధపడుతున్నారు. ఆ దేవుడు ఆ పిల్లల్ని చల్లగా చూడాలి. మేము ఇక్కడ పాతగాజువాక నుంచి సంపత్ వినాయకుడ గుడి వరకు ప్రతి చర్చ్, ప్రతి మసీదు, గుడిలో మేము ప్రార్థిస్తున్నాము, పాదయాత్ర చేస్తున్నాము. మీరు కూడా మీ ఇంట్లోని ప్రార్థన చేయండి. ఆ పాపకి బాగుండాలి, మనతో పాటు ఆనందంగా తిరగాలి. ఫండ్స్ ఏమి మేము కలెక్ట్ చేయట్లేదు. ఆ పాపకి బాగుండాలి, అదే చాలు. మేము ఎటువంటి డబ్బులు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఆ పాప ఆరోగ్యం కోసమే మేము నడుస్తున్నాము. పాతగాజువాక నుంచి ఎన్ఏడి, కంచరపాలెం, తాచితపాలెం నుంచి సంపత్ వినాయకుడి గుడి వరకు. పునర్విక తల్లి ఆరోగ్యం బాగుండాలి, బాగుండాలి. పునర్విక తల్లి ఆరోగ్యం బాగుండాలి, బాగుండాలి. పునర్విక తల్లి ఆరోగ్యం చూడాలి, చూడాలి దేవుడు. బాగుండాలి. అందరికీ గుడ్ మార్నింగ్, అస్సలం వాలేకుం, నమస్కారం. ఈరోజు కొన్ని రోజులుగా అందరూ చూస్తున్నదే యూట్యూబ్లో కానీ, టీవీలో కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఒక చిన్నారి చిట్టి తల్లి పునర్విక 2 సంవత్సరాల తల్లి ఒక వ్యాధితో బాధపడుతూ ఎంతో గుండెలు కరిగిపోయే ఒక మెసేజ్. ఆ ఇంజెక్షన్ ఏంటంటే, ఆ పాపకి మామూలుగా మనతో పాటు మనలో కలిసి ఆడుకోవాల్సిన పాపకి మళ్ళీ మామూలుగా రావాలి, పాప ఆడుకోవాలంటే 16 కోట్ల ఇంజెక్షన్ అని చెప్పి అందరికీ మెసేజ్ తెలిసిందే. కానీ ఈరోజు ఎవరైతే కష్టపడి డొనేషన్స్ కలెక్ట్ చేసిన వాళ్ళు, అలాగే డొనేషన్ చేసిన వాళ్ళు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. అయితే మేము ఈరోజు ఈ గాజువాక సెంటర్లో జై భారత్ అసోసియేషన్, ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ తరపు నుండి గాజువాకలో పాత గాజువాక మసీద్ దగ్గర నుండి
ఎన్ఏడి చర్చ్ వరకు, ఎన్ఏడి చర్చ్ నుండి సంపత్ వినాయక్ గుడి వరకు ప్రతి దేవుణ్ణి మేము మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ప్రార్థించుకుంటూ ఆ చిట్టి తల్లి సంతోషంగా మళ్ళీ మా అందరితో పాటు కలిసి చంటి పిల్లలతో ఆడుకోవాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పాదయాత్ర ఈ గాజువాక నుండి ఎన్ఏడి మీదుగా కంచరపాలెం రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ మీదుగా సంపద వినాయక టెంపుల్ ఆ దేవుడి వరకు కూడా మమ్మల్ని తన దేవుడు బాటలో నడిపించి మాకు తోడుగా ఉండి పునర్విక తల్లే కాదు, చంటి పిల్లలు అనారోగ్యంతో బాధపడిన చంటి పిల్లలు అందరూ కూడా మా జిల్లా నుండి, మా రాష్ట్రం నుండి, దేశం అంతటా కూడా పిల్లలు చల్లగా ఉండాలని కోరుకుంటూ నేను సుభాన్ షేక్, విశాఖపట్నం, ఎక్స్ సర్వీస్ మ్యాన్. నమస్తే, నా పేరు సాయితి. మనం అందరూ యూట్యూబ్లలో ఫేస్బుక్లలో చూస్తూ ఉంటాము. పునర్విక అనే పాప SMA type 1 అనే వ్యాధితో బాధపడుతుందని తెలుసు. దానికి ఒక ఇండిషన్ 16 కోట్లని మనం అందరూ చూస్తూ ఉంటాం. దానికోసం చాలామంది డబ్బులు కలెక్ట్ చేశారు. అలానే ఆ పిల్లలాగే చాలామంది ఆ వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళందరినీ దేవుడు చల్లగా చూడాలి. ఆ పాపకి ఆరోగ్యం బాగుండాలని మేము ఆ పాదయాత్ర చేస్తున్నాము. ఇది చాలా కష్టమని నాకు తెలుసు. ఆ పాప పడే కష్టం కన్నా ఇది ఏమి కష్టం కాదు. ఆ దేవుడు ఆ పాపని చల్లగా చూడాలి, మాలాగే ఆడుకోవాలి. ఆ పాప కూడా పాతగాజువాక నుంచి సంపత్ వినాయకుడి గుడి వరకు అన్ని గుడిలు, చర్చిలు, మసీదులు కూడా దండం పెట్టుకుంటున్నాము. మీరు కూడా మీ ఇంట్లో ఆ పాప కోసం అందరూ ప్రార్థన చేయండి. ఆ పాప మనతో పాటే ఆనందంగా తిరిగి ఆడుకోవాలి. పునర్విక తల్లి సంతోషంగా ఉండాలి. పునర్విక తల్లి ఆరోగ్యంగా ఉండాలి. పునర్విక తల్లిని దేవుడు చల్లగా చూడాలి. పునర్విక